వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 12th March 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. అడవులపై గొడ్డలి వేటు. అడవుల రోజు రోజుకి నాశనం చేయడం అనేది జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలపైన నిరుడు ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత మధ్య పార్లమెంటు అటవీ సంరక్షణ సవరణ చట్టాన్ని ఆమోదించింది. ఈ సవరణ అటవీ నిర్వచనాన్ని బలహీనపరిచి చట్ట పరిధిని కుదింపజేస్తుందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అటవీ భూముల రికార్డులను సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానము ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వము నిరుడు తీసుకువచ్చిన అటవీ సంరక్షణ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన కేసుల్లో సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. 1996 టి.ఎన్. గోదావర్మన్ కేసులో అడవి అనే పదానికి తాను ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని ప్రభుత్వము అనుసరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనము స్పష్టం చేసింది. వ్యాపార సౌలభ్యము, గనుల తవ్వకం కోసము 15% అడవులను కంపెనీలను దారాదత్తం చేయడానికి అటవీ సంరక్షణ సవరణ బిల్లు తెచ్చారన్నది పిటిషన్ల ఆరోపణ. 1980 నాటికి సవరణ చట్టంలో స్పష్టమైన నిర్వచన కొరవడినందువల్లనే గోదావర్మన్ కేసులో అటవీ తాను ఇచ్చిన విస్తృత నిర్వచనాన్ని ప్రభుత్వాలు అనుసరించాలని సర్వోన్నత న్యాయస్థానము తాజాగా ఆదేశించింది. మినహాయింపులతో నష్టము. నీలగిరి అడవులు అక్రమ కలప వ్యాపారము కోసము నరికి వేయడానికి ప్రతిఘటిస్తూ గోదావర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అంటే గోదావర్మ కేసు ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే నీలగిరి అడవులు ఎక్కడున్నాయంటే తమిళనాడులో ఉన్నాయి. ఆ రాష్ట్రానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం అనేది జరిగింది. ఆ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానము జాతీయ అటవీ విధానాన్ని సమీక్షించి అటవీ అనే పదానికి నిఘంటు అర్థాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ప్రభుత్వ రికార్డులో ఫారెస్ట్గా పేర్కొన్న ప్రాంతాలన్నింటినీ అటవీ భూములుగానే పరిగణించాలని ఆదేశించింది. రిజర్వ్ అడవుల హోదా ఉన్న భూములను కేంద్రము అనుమతి లేకుండా నాన్ రిజర్వ్డ్ అడవులున్న మార్పి అటవేతర కార్యక్రమాలను ఉపయోగించకూడదని రాష్ట్రాలను ఆదేశించింది. అటవుల నరికివేత, అటవీ భూముల్లో గనుల తవ్వకాలు సాధించడం వల్ల 1951-80 మధ్య 43 లక్షల హెక్టార్ల మేర అటవీ భూములను తరిగిపోయాయి. 1996లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఆ నష్టము 40,000 హెక్టార్లకు పరిమితమైంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి కలపను భూ, జల, రైలు మార్గాల్లో రవాణా చేయడాన్ని సుప్రీం నిషేధించింది. ఈ క్రమంలో తీసుకొచ్చిన 2023 అటవీ సవరణ చట్టం గతంలో అటవీకి కోర్టు ఇచ్చిన నిర్వచనాన్ని మార్చేయాలని సూచిస్తుంది. అంటే ఈ 1951 నుంచి 80 మధ్యలో దాదాపుగా 43 లక్షల హెక్టార్ల టన్ను అటవీ భూములను అంటే నరికివేయడం అనేది జరిగింది. 43 లక్షల హెక్టార్లు అంటే చూడండి ఎంత పెద్ద మొత్తంలో అడవులను నరికివేయడం జరిగిందనేది చూడవచ్చు. అటవీ సంరక్షణ చట్టము ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో వచ్చింది అటవీ సంరక్షణ చట్టము అనేది 1980 ప్రకారంగా ఫారెస్ట్గా నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ ఆ చట్ట పరిధిలోకి వస్తాయి. వాటిని రక్షిత అరణ్యాలుగా పరిగణిస్తారు. అయితే 2023 సవరణ చట్టము 10 హెక్టార్ల వరకు అటవీ భూమిని అటవేతర ప్రయోజనాలకు వినియోగించడానికి వీలు కల్పించదలిచింది. తీవ్రవాదము ప్రబలుతున్న చోట్ల ఈ మినహాయింపును 5 హెక్టార్ల పరిమితి చేసింది. రక్షణ, పారామిలిటరీ దళాల కోసము, జాతీయ భద్రతా సంబంధ మౌలిక వసతుల నిర్మాణము, ప్రజోపాయ సర్వీసుల వినియోగం కోసము అటవీ భూముల వినియోగించే వెసులుబాటు కల్పిస్తుంది. రైల్వే ట్రాక్ వెంట, రహదారుల వెంట 0.1 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లను, అటవీ భూములను అటవేతర ప్రయోజనాలకు వినియోగించవచ్చని పేర్కొంది. అంతర్జాతీయ సరిహద్దు దీనరేఖ వెంబడి 100 కిలోమీటర్ల పరిధిలోని అటవీ భూములను మినహాయింపు ఇస్తుంది. 2023 సవరణ చట్టంలో ఈ నిబంధనలు ఈశాన్య భారత అడవులను గొడ్డలిపెట్టు అవుతాయని పర్యావరణ ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1996లో సుప్రీంకోర్టు తీర్పు అటవీ భూములను కల్పించిన రక్షణను 2023 సవరణ చట్టంలో మినహాయింపులను నిర్వీర్యం చేస్తాయని విమర్శిస్తున్నారు. ఉదాహరణకు మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల పరిధిలోని అటవీ భూమిని ప్రభుత్వము తనకు ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకోగలుగుతుంది.
ప్రజలకు అందుబాటులోకి. నిరుడు తీసుకొచ్చిన సవరణ చట్టం 1980 నాటి అటవీ సంరక్షణ చట్టంతో పాటు 2006 నాటి అటవీ హక్కుల చట్టాన్ని బలహీనపరుస్తుంది. దీన్ని నివారించడానికి ఫిబ్రవరి 19 నాటి సుప్రీంకోర్టు తీర్పు కొన్ని చర్యలు సూచించింది. గోదావర్మన్ కేసులో అటవీని నిఘంటు నిర్వచనాన్ని పాటించాలని నిర్దేశించింది. ఈ ఏడాది మార్చి 31 కల్లా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అటవీ భూముల రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ సంరక్షణ ఆ రికార్డును డిజిటల్ రూపంలో మార్చి ఏప్రిల్ 15 కల్లా ప్రజలకు అందుబాటులోకి ఉంచాలని నిర్దేశించింది. తన అనుమతి లేకుండా అటవీ భూముల్లో జంతు ప్రదర్శనశాలలు, సఫారీ యంత్రాలు ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేసింది. అటవీ సంరక్షణ సవరణ చట్టం రాజ్యాంగ భద్రతపైన తుది విచారణకు జూలై 19న తేదీకి వాయిదా వేసింది. అటవీ క్షయాన్ని నివారించడానికి ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి ఒప్పందంపై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడా ఉంది. కాబట్టి ఆ ఒప్పందం క్రియాశీలకం చేయాలి. చూద్దాము. ఇది అటవీకి సంబంధించింది. ఇంపార్టెంట్. అడవులపైన గొడ్డలు పెట్టి ఎందుకు పెడుతున్నారంటే అభివృద్ధి కార్యక్రమాలకు మౌలిక వసతుల కల్పన కోసమని అభివృద్ధి పేరుతో అడవులను నరకడం అనేది జరుగుతుంది. దీనివల్ల పెద్ద మొత్తంలో అడవులకు కోల్పోవలసి వస్తుంది. 1951 నుంచి 80 మధ్యలోనే దాదాపుగా 43 లక్షల హెక్టార్ల అడవులను కోల్పోవడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. సంస్కరణే బాధితులకు సంజీవని. సంస్కరణలే బాధితులకు సంజీవని అంటే భారత్లో చాప కింద నీరులా విస్తరిస్తున్న మారక ద్రవ్యాల యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. డ్రగ్స్కు కట్టడి చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పాలకులు చెబుతున్నా వాటి ప్రవాహం మాత్రము ఆగడం లేదు. మత్తు మహమ్మారి విజృంభణకు నిలువరించాలంటే మూలము నుంచి చికిత్స జరగాలి. డ్రగ్స్కు బానిసలైన వారిని ఆ ఊబి నుంచి పూర్తిగా బయటకు తేవాలి. భారత్లో 1985లో మత్తు పదార్థాల నిరోధక NDPS చట్టము అమల్లోకి వచ్చింది. దీని ప్రకారంగా దేశీయంగా మారక ద్రవ్యాల తయారీ, విక్రయాల, నిల్వ, రవాణా, వినియోగము తదితరాల నిషిద్ధము. మారక ద్రవ్యాలకు బానిసలయ్యేవారు దాని ప్రకారంగా శిక్షార్హులు. 40 ఏళ్ల క్రితము అమల్లోకి వచ్చిన ఈ చట్టము అప్పట్లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ప్రకటించిన మత్తు పదార్థాలపై యుద్ధాన్ని తలపించేలా ఉంటుంది. మారక ద్రవ్యాల విషయంలో భారత్ భారీగా కేసులు నమోదయ్యాయని, అరెస్టులు జరిగిపోతున్నాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. వేల కిలోల గంజాయి తగలపెట్టమని చెబుతున్నారు. భారీగా డ్రగ్స్ పట్టుబడినట్టుగా తరచూ వార్తలు వస్తున్నాయి. అయినా దేశీయంగా వేల సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత మారక ద్రవ్యాల మత్తులో పడి ప్రాణాల మీదకు ఎందుకు తెచ్చుకుంటున్నారన్నది ప్రశ్న ఉదయిస్తుంది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మత్తు పదార్థాల అలవాటైన వారి చికిత్సకు సంబంధించి జాతీయ కేంద్రంతో కలిసి కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారము 2004లో భారత్లో ప్రతి 300 మంది పురుషుల్లో 2 డ్రగ్స్కు బానిసలయ్యారు. 2018కి వచ్చేసరికి ప్రతి 100 మందిలో సుమారుగా 4 మారక ద్రవ్య ఊబిలో కూరుకుపోయారు. 2018 తర్వాత ఇలాంటి సర్వే మళ్ళీ నిర్వహించలేదు. ఒక రకంగా ఇది మాదక ద్రవ్యాల విషయంలో కేంద్రము అలక్ష్యమేనని నిపుణులు విమర్శిస్తున్నారు. పోర్చుగల్ ఆదర్శము. అమెరికా 1980లో మారక ద్రవ్యాలపై ప్రకటించింది నిజానికి యుద్ధం కాదు, అది వర్ణ దుర్విచక్షణ. నల్లవారికి పట్టి పీడించి తెల్లవారి ఓట్లు సాధించేందుకు రిపబ్లిక్ పార్టీ పన్నిన పన్నాగము. అప్పట్లో డ్రగ్స్ వాడే యువతలు ఎక్కువ మంది తెల్లవారేనని, ఎలాంటి కేసులు లేకున్నా నల్లవారిని నిర్బంధించేవారని అమెరికా మానవ హక్కుల సంఘము పరిశోధనలో తేలింది. దానివల్ల అగ్రరాజ్యంలో మాదక ద్రవ్యాల అంతం కాకపోగా వర్ణ దుర్విచక్షణ వల్ల ప్రపంచవ్యాప్తంగా అమెరికా అపఖ్యాతి మూటగట్టుకుంది. వాస్తవానికి మద్యం లేని ప్రపంచము ఎంత అసాధ్యమో మాదక ద్రవ్య రహిత జగత్తు కుదరదని విషయమని డ్రగ్స్ వివిధ కూటమి వ్యవస్థాపకులు ఈథెన్ నడెల్మాన్ పేర్కొన్నారు. దీనికి ఒక బలమైన కారణం ఉంది. వాస్తవానికి మన జీవితంలో మనకు తెలియకుండానే చాలా సందర్భాల్లో మత్తు పదార్థాలను వినియోగిస్తాము. ఉదాహరణకు హెరాయిన్ తయారీకి మూలమైన ఓపియము మొక్క నుంచే నొప్పి నివారణ మందులను రూపుదిద్దుకుంటాయి. ఇలాంటి కొన్ని నొప్పి నివారణ మందుల వల్ల అదే ప్రభావం ఎక్కువగా చూపే హెరాయిన్ లాంటి మారక ద్రవ్యాల వైపు మళ్లిన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మారక ద్రవ్యాలు తీసుకోవడం ముమ్మాటికి తప్పే. అయితే ఎప్పుడో ఒక
తప్పటడుగు వేసి లేదా ఆసుపత్రిలో ఇచ్చిన ఔషధాల అలవాటు పడి క్రమంగా మాదక ద్రవ్యాల మత్తులో కూరుకుపోయిన వారికి చట్ట ప్రకారంగా శిక్షార్హులు చేయడము సరికాదు. భారత్లో మత్తు పదార్థాలను అలవాటు పడిన వారి పోలీసులు అరెస్టు చేస్తున్న ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. మత్తుకు బానిసల్లాగా ఎందుకు మారుతారనే వివరణలు, దాని నుంచి బయటపడే పరిష్కారాలు వైద్య శాస్త్రంలో దొరుకుతాయి, నేర చట్టాల్లో కాదు. డ్రగ్స్ అలవాటుకు సామాజిక నేరంగా చూపిన ప్రపంచాన్ని పోర్చుగల్ ఎన్నో పాఠాలు నేర్పుతుంది. 2001 నాటికి పోర్చుగల్ ప్రతి 100 మందిలో ఒకరు హెరాయిన్కు బానిసలుగా మారారు. అలాంటి పరిస్థితుల్లో పోర్చుగల్ చేసిన ఒక ప్రయోగము ఆ దేశం పాలిట వరమైంది. డ్రగ్స్ తయారీ, విక్రయాలకు నేరాల కిందే పరిగణిస్తూ మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి శిక్షలు విధించకుండా ఆ అలవాటుకు మాన్పించాలని డి అడిక్షన్ కేంద్రాలను పంపింది. అప్పుడప్పుడే డ్రగ్స్కు అలవాటు పడుతున్న వారికి సమాజ సేవ లాంటి శిక్షణ విధించింది. వైద్యులు, శిక్ష నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి ఈ మేరకు కొత్త చట్టాన్ని జారీ చేసింది. అలవాటు నుంచి బయటపడేలా అపరిశుభ్రమైన సూదులతో హెరాయిన్ ఎక్కించుకోవడం వల్ల ఎయిడ్స్ వస్తుంది. ఇలా పోర్చుగల్లో 2000లో 518 కేసులు నమోదయ్యాయి. అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2019 నాటికి ఇలాంటి 13 తగ్గిపోయాయి. హెపటైటిస్ కేసులు, జైలుకు వెళ్లే వారి సంఖ్య దిగి వచ్చాయి. డ్రగ్స్ తీసుకునే వారికి తక్షణ వైద్య సేవలు లభిస్తుండడంతో సమాజం పైన మాదక ద్రవ్యాల దుష్ప్రభావం తగ్గిపోయింది. మత్తు పదార్థాలు నిజమైన నిర్మూలన ఉంటే ఇదే కదా. భారత్లో సైతము మత్తు పదార్థాలకు బానిసలైన వారు ఆ అలవాటు నుంచి బయటపడేలాగా పటిష్ట చర్యలు తీసుకోవాలి. తద్వారా వారికి బాధ్యతను పౌరులకు తిరిగి సమాజంలో తీసుకురావాలి. అందుకోసము చట్టాలను సవరించి అది వదిలిపెట్టి అనుకోని పరిస్థితుల్లో మత్తు పదార్థాల ఊబిలో చిక్కుకుపోతున్న నిస్సహాయతను సంకెళ్ళు వేసి చెరసాల్లో కూర్చోబెట్టడం సరికాదు. అంటే మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళని జైల్లో పెట్టవద్దు అనేది ఒక డెసిషన్ అనేది, ఒక నిర్ణయం అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే సరైన చర్యలు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. సమాజానికి తీవ్ర సంక్షోభంలో నెట్టే డ్రగ్స్ వంటివి విజృంభిస్తున్నప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహము సహజము. అలాంటి సందర్భాల్లో ప్రజల భావోద్వేగాలకు ఓట్లుగా మలుచుకోవాలనే ఉద్దేశంతో పాలకులు ఆదరబాదరగా చట్టాలు చేయకూడదు. ప్రభుత్వాలు తెచ్చే శాసనాలు, పరిశోధనలు, నిపుణుల సూచనల మేరకు ఉండాలి. మాదక ద్రవ్యాల నిరోధన చట్టం విషయంలో లోక్సభలో లోతైన చర్చ జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. చర్చలో ఓపియము మొక్కపైన ఎక్కువగా దృష్టి సారించారు. ఈ మొక్క నుంచి హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు తయారు చేస్తారు. కోకైన్ ఉత్పత్తికి మూలమైన కోకా, గంజాయి మొక్కల గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. చట్టంలో మాత్రము అన్ని మొక్కల నుంచి ఉత్పన్నమయ్యే డ్రగ్స్ పైన శిక్షలు నిర్దేశించారు. వాస్తవానికి చట్టసభలు కొందరు ఎన్డీపీఎస్ చట్టాన్ని అప్పట్లో తార్కికంగా వ్యతిరేకించారు. హడావుడి చట్టాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎంపీ అజయ్ ముష్రాన్ విమర్శించాడు. ఇవ్వండి మారక ద్రవ్యాల గురించి ఇచ్చింది. బాధితులకు ఈ సంస్కరణలు బాధితులకు సంజీవిని అనే చెప్పవచ్చు. నిజమే ఇది. చూద్దాము నెక్స్ట్. డొక్కలెండుతున్న బాల్యము. సరైన పోషకాహారము అందితేనే చిన్నారిలో రోగనిరోధక శక్తి ఇనుమడిస్తుంది. వారి మేధా సామర్థ్యము అప్పుడే వికసిస్తుంది. దేశ సౌభాగ్యానికి అదే ఆలంబన అవుతుంది. దేశీయంగా మాత్రము అందుకు భిన్నమైన దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయి. ఆ సేతు హిమాచలం కోరసాచిన పోషకాహారం లోపంతో పసి కుసుమాలెన్నో అర్ధాంతరంగా రాలిపోతున్నాయి. 5 ఏళ్లలోపు పిల్లలు మరణాల్లో 68% పోషకాహార లోపమే కారణమని 4 ఏళ్ల క్రితమే లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. 6 నెలల నుంచి 23 మాసాల లోపు పసికందులో ఏకంగా 89% దాకా సరైన ఆహారాన్ని నోచుకోవడం లేదని 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేటతెల్లమైంది. అదే వయోవర్గంలోని పసిగుడ్డుల్లో 19% తరచూ రోజు మొత్తం మీద ఇలాంటి ద్రవ ఘన ఆహారాన్ని నోచుకోవడం లేదని తాజా పరిశోధన ఒకటి తెలియచెప్పింది. 92 స్వల్ప మధ్య ఆదాయ దేశాల్లోని పరిస్థితులను విశ్లేషించిన ఆ నివేదిక ప్రకారము డొక్కలు ఎండుతున్న పిల్లలు అత్యధికంగా ఇండియాలోనే 67 లక్షల మంది వరకు ఉన్నారు. పోషకాహార లోపము తీవ్రత పాకిస్తాన్, బంగ్లాదేశ్ల కంటే ఇండియాలోనే
ఇండియాలోనే ఎక్కువగా అంటున్న పరిశోధనలు తీవ్ర ఆందోళన కలిగించేవే. 2021తో పోలిస్తే కడుపు నిండా తిండికి నోచుకోని చిన్నారుల సంఖ్య నేటికి మరింత ఎగబాకడము కలవరపరిచేదే. ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర వంటి చోట్ల వీరి సంఖ్య అత్యధికంగా ఉంది. 6 మాసాల వయసు తర్వాత పిల్లలు దృఢంగా ఎదగాలంటే తల్లిపాలతో సహా బలవర్ధకమైన ఆహారము అత్యవసరము. ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న అమ్మానాన్నలెందరో పిల్లలకు మంచి భోజనం పెట్టలేక తమలో తాము కుమిలిపోతున్నారు. పట్టణీకరణ, చిన్న కుటుంబాలు, ఉసురులకు పరుగుల ఉద్యోగ జీవితాల్లో చిన్నారులు ఏమి తింటున్నారో పట్టించుకోలేని అసహాయములు ఉన్నారు. పేదరికము, సక్రమంగా అమలు కాని సర్కారీ పథకాలు, తీరికలేని తల్లిదండ్రుల కారణం ఏదైనా సరే బాలభారతం భవిత బక్కచిక్కిపోతుంది. 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారంగా దేశీయంగా 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 35% గిడసబారిపోయారు. 32% వయసుకు తగిన బరువు లేరు. దేశవ్యాప్తంగా 33 లక్షల బాలలకు పౌష్టికాహారం అందని వరమే అవుతుందని 2 ఏళ్ల క్రితము కేంద్రమే అంగీకరించింది. ఈ దురవస్థను చెదరగొడతామంటూ ప్రతినబూనిన ప్రభుత్వము 6 ఏళ్లలోపు చిన్నారుల్లో పోషకాహార లోపము సంవత్సరానికి 2% మేర తగ్గించే లక్ష్యాన్ని ప్రకటించింది. మాటలే తప్ప సరైన చేతలు లోపించిన పర్యవసానంగానే పౌష్టికాహార లోపము విజృంభిస్తుంది. వాస్తవానికి మన గడ్డ మీద పుట్టే ప్రతి చిన్నారి సంపూర్ణ వికాసమే ధ్యేయంగా 5 దశాబ్దాల కిందటే సమీకృత శిశు అభివృద్ధి సేవల పథకము పట్టాలకెక్కింది. 6 ఏళ్లలోపు చిన్నారులు, కౌమార బాలికలు, గర్భిణీలు, బాలింతల్లో పోషక స్థాయిల్లో పెంచే లక్ష్యాలతో పోషణ్ అభియాన్ అమల్లోకి వచ్చింది. కానీ ఏమి ఉపయోగము? సంబంధిత నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు కాని దురవస్థకు డాక్టర్ వినయ్ సహరా బుద్ధే నేతృత్వంలో పార్లమెంటరీ స్థాయి సంఘము లోగడే ఎండగట్టింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 18 లక్షల అంగన్వాడీ కేంద్రాల ద్వారా సుమారుగా 10 కోట్ల మంది పిల్లల, బాలింతలు, చూలింతలకు పోషకాహారము అందుతున్నట్టుగా సర్కారీ రికార్డులు చాటుతున్నాయి. కానీ సిబ్బంది ఖాళీల పంపిణీలో అవకతవకలు, పర్యవేక్షణ లోపాలు తల్లి బిడ్డలకు తీవ్ర శాపాలుగా పరిణమిస్తున్నాయి. వాటికి తక్షణం సరిదిద్దితేనే నీరసించిపోతున్న భావి భారత జనసత్వలను సంతరించుకోగలుగుతుంది. పోషకాహార ప్రాధాన్యంపై విస్తృతంగా ప్రజావగాహన ప్రోది చేయడము ప్రభుత్వాల విద్యుత్ ధర్మము. సామాజిక సంక్షోభాల మూల కారణమైన ఆదాయ అసమానతలను రూపుమాపి పోయేలాగా సమ్మిళిత వృద్ధికి పాలకులు పెద్దపీట వేయడము అత్యంత కీలకము. ఇది అండి ఈరోజు ఆర్టికలు. అంటే పౌష్టికాహారము అందని చిన్నారులు భారతదేశంలో అత్యధికంగా ఉన్నారని, పసికందుల్లో ఈ ఆహారం అందట్లేదని ఈ నివేదికలు చెప్తున్నాయి. ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఈనాడు ఆర్టికల్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.